అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాం. బాగున్నారు కదా? మీరు కుటుంబాలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా? ఉదయకాల సమయంలో వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా? పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనం చూడండి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వారునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. దేవుని నామమునకు మహిమ కలిగిన గాక. మన ఎదుట ఉంచబడినటువంటి ఒక పందెం, ఇది మనకి ఒక పరుగు పందెం. ఈ పందెంలో మనం ఓపికతో పరిగెత్తాలంట. ఎలాగా? దేవుని వైపు చూడాలి. మనము సమస్యలు తట్టి కాదు, రోగముల తట్టి కాదు, ఇరుకులు ఇబ్బందులు తట్టి కాదు, మన పైన ఉన్నటువంటి భారం తట్టి కాదు, మన కుటుంబంలో ఉన్నటువంటి భారాన్ని గురించి కాదు మనం చూడాల్సింది. ఎప్పుడు చూసినా కానీ ఆ భారము, కుటుంబాల్లో భారం ఉంది, అంత కష్టము ఇంత కష్టము అని దానిపైన మనము మరి మనసు పెట్టకూడదు, కానీ యేసు వైపు చూడాలని చెప్తుంది దేవుని వాక్యం. దేవుని నామనికి మహిమ కలుగునగాక. మనం దేవుని వైపు చూస్తే ఖచ్చితంగా మనకి వెలుగు అనేది కలుగుతుంది. కుటుంబాల్లో సమస్తం దేవుడు నెరవేర్చగలడు. ఒక చిన్న పిల్లోడు, ఒక 8 వయసు పిల్లోడు వైరల్ తీసుకొని చక్కగా స్టేజ్ పైన కూర్చొని పబ్లిక్ ఎంతో మంది చూస్తున్నారు. ఆ వైరల్ అంత చక్కగా వాయిస్తుంటే, అంటే గిటారు, వైరల్ అంటే గిటార్ కదా, గిటార్ వాయిస్తుంటే అతని తట్టు చూసినటువంటి జనాలందరూ కూడా కొన్ని వేల ఎన్నో జనం ఉన్నారంట. ఆ వైరల్ వాయిస్తుంటే అంత అద్భుతంగా, అంత విన చక్కనటువంటి ఆ సంగీతం వాయిస్తున్నాడంట. జనాలందరూ చూసి వాహ్ ఎంత చక్కగా వాయిస్తున్నాడని అందరు కూడా డాలర్స్ విసిరేస్తున్నారంట. కుమారుడు పైన డాలర్ విసిరేస్తున్నారు, రింగులు తీసి విసిరేస్తున్నారు, కడిమలు బ్రాస్లెట్లు తీసి విసిరేస్తున్నారంట. అయినా కూడా వాటిని ఏది కూడా లెక్క చేయలేదంట పిల్లోడు. ఏది కూడా లెక్క చేయకుండా తను మాత్రము ఆ మ్యూజిక్ మాత్రం ఫాలో చేస్తూ ఉన్నాడు. ఆ సంగీతం, ఆ వైరల్ వాయిస్తానే ఉన్నాడు. ఆ వైరల్ వాయిస్తున్నాడు. ఎవరితో చూడలేం లేదు. ఆ పిల్లోడు మరి కెమెరా తీసే వ్యక్తి గమనించినాడు, వీడియో తీసేటువంటి ఒక వ్యక్తి గమనించినాడు. ఏం గమనించినాడంటే, ఆ సంగీతం అంతా అయిపించిన తర్వాత వచ్చి, బాబు నువ్వు ఎవరితో చూస్తున్నావు? ఇంత చక్కగా ప్రజలందరినీ డాలర్స్ వేస్తున్నారు, నీకు రింగులు వేస్తున్నారు, కడియాలు వేస్తున్నారు, విసిరిసిరేస్తుంటే అవన్నీ తీసుకోకుండా ఎవరితో చూస్తున్నావు? మరి ఆ వైరల్ వాయిస్తున్నావు, సంగీతం వాయిస్ ప్లే చేస్తున్నావు అని అడిగినప్పుడు, నేను మా మాస్టర్ తట్టు చూస్తున్నాను. అడుగు మేడ మీద, ఆయన బాల్కనీ మీద ఉన్నాడు చూడండి, మా యొక్క మాస్టర్, నాకు ఈ విద్య నేర్పించినట్టు మాస్టర్, ఆయన తట్టే చూస్తున్నాను నేను అన్నాడంట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. చూసారా, తన యొక్క నేర్పించినటువంటి మాస్టర్ తట్టు అతడు చూసి వాయిస్తున్నప్పుడు చక్కగా వాయిస్తున్నాడు అనమాట. ఈరోజు మనమైతే ఏం చేస్తాము? మనం ప్లే చేస్తున్నప్పుడు, ఒకవేళ స్టేజ్లో మనం ప్లే చేసినప్పుడు కానీ, రింగులో కానీ ఆ యొక్క డాలర్స్ కానీ విసిరేసినప్పుడు ఆ యొక్క వైరల్ తీసి పక్కన పెట్టేసి చక్కగా అన్ని ఏరుకొని జోబులు వేసుకునేదో, పక్కన పరేసి టక్కున ఆ డబ్బులు తీసి జోబులు వేసుకునేదో ఏదో ఒకటి చేస్తాం కదా. మనకి అంత ఆశ ఉంటుంది అనమాట మనిషికి, మనకి. కానీ ఆ చిన్నోడు ఎంత చక్కగా అతను తన మాస్టర్ తట్టు చూసి ఎంత చక్కగా ప్లే చేస్తున్నాడంటే దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మన జీవితాల్లో మనము చూడండి, లోకానుసరమైన ఆశలకి మరి చూస్తూ ఉంటాం. మనం ఎప్పుడు మరి ఏదైనా దొరుకుతుందా, ఎప్పుడు ఏదైనా ఆశీర్వాదం వస్తుందా అని ఎప్పుడు చూస్తూ ఉంటాం, కానీ దేవుని వైపు మాత్రం మనము చూడమన్నమాట. అందుకనే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు దేవుడైన యేసు తట్టు మనం చూడాలంట. యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. దేవుని నామానికి మహిమ కలుగున గాక. మన పందెంలో ఉంచబడినటువంటి ఆ యొక్క పరుగు పందెంలో, ఆ పందెంలో ఓపికతో పరిగెత్తాలి. మన పందెం అంతా ఏంటి? ఇప్పుడు మన గురి అంతా కూడా మరి ఈ లోకంలో సమస్యలను, ఈ లోకానుసారమైన ఆశలను జయించి పరలోకం చేరుకోవడమే మన యొక్క ఆశ. కాబట్టి మనం ఎవరి తట్టు చూడాలి? ఇప్పుడు యేసు వైపు చూడాలి. హల్లెలూయా. ఆ కుర్రాడు చిన్నాడు ఎవరి వైపు చూశాడు? డాలర్స్ వైపు చూడలే, రింగుల వైపు, ఉంగరాల వైపు చూడలే, బ్రాస్లెట్స్ చూడలే, అన్ని ఇసిరేస్తున్నాడు మరి అతనికి గిఫ్ట్ గా. కానీ ఏది కూడా లెక్క పెట్టలేదు, వాటి చాయి కూడా చూడలేదు, ప్రజల తట్టు చూడలేదు, తన మాస్టర్ తట్టు ఆ చిన్నాడు చూస్తున్నాం అనమాట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మనమైతే వాటికన్నీ ఆశపడి మా ప్లే చేసేది మనం మరి అక్కడ పైన చూడకుండా
అవన్నీ కూడా ఏరుకొని జోబులు వేసుకుంటాం అనమాట. అది మనిషి యొక్క అలవాటు. చూసారా, ఈరోజు మనము దేవుని వైపు చూడాలని దేవుని లేఖనాలు చదివిస్తున్నాయి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు చూస్తావో, కీర్తనలో 34 అధ్యాయంలో మన పితరులు దేవుని వైపు, యేసు వైపు చూశారు, వాళ్ళకి వెలుగు కలిగింది. ఈరోజు నువ్వు చీకటి జీవితాల్లో ఉన్నావా? యేసు వైపు చూడు. ఆయన వైపు చూస్తే మన జీవితాల్లో గొప్ప వెలుగుతో నింపుతాడు దేవుడు. సమస్యలను తొలగిస్తాడు దేవుడు, ఆటంకాన్ని తొలగిస్తాడు దేవుడు. ఉదయకాలం లేచించాలని కుటుంబంలో మనకి ఏదో ఒక ప్రాబ్లమ్స్ మనం కొనుక్కుంటా ఉంటాం. అది లేదు, ఇది లేదు, నీళ్ళు లేవు అని ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ మనం అనుకుంటా ఉంటాం కదా. అవన్నిటిని కూడా దేవుడు ఆ సంకటంలోనే కుదిర్చేసి, ఈరోజు నువ్వు యేసు వైపు చూస్తే నీ దోషములను క్షమించి మన సంకటాలను కుదిర్చి ఈరోజు దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. మరి యేసు వైపు చూస్తావు నువ్వు? ఆ చిన్నడు తన మాస్టర్ తను చూసినాడు. ఈ రోజు మనం కొనసాగిన మన జీవితాలను మరి కట్టేటువంటి దేవుని వైపు మనం చూడాలి. ఆ యేసు వైపే మనం రక్షించి పరలోకానికి తీసుకువెళ్ళే ఆ దేవుని వైపు, యేసు వైపు మనం చూసినామంటే మన జీవితాల్లో ఆశీర్వించబడతాయి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నిజంగా నాయన మా ఎదుట ఉంచబడినటువంటి పందెంలో ఓపికతో మేము పరిగెత్తడానికి సహాయం చేయండి ప్రభా. విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించే యేసు వైపు చూచుచు మేము నాయన పరిగెత్తాలి ప్రభు. నిజంగా మీ తట్టు చూడాలి, లోకానుసరమైన ఆశల తట్టు కాదు, లోకంలో కాదు ప్రభు, అక్కం పక్కన కాదు ప్రభు. నాయన తండ్రి, మీ తట్టు చూడాలి ప్రభు, పరలోకం తట్టు మేము చూడాలి ప్రభు. మీ తట్టు చూడగా మా పితరులకు వెలుగు కలిగింది ప్రభు, వాళ్ళ జీవితాలు ఆశ్రయించబడ్డాయి. మేము కూడా మీ తట్టు చూడడానికి సహాయం చేయండి. మా సంఘంలో నాయన ఉద్యోగం దయచేయండి, వివాహం కాని వారికి వివాహం దయచేయండి, గర్భాలు లేని వారికి గర్భాలు దయచేయండి ప్రభు. వేస్తున్నాము మంచి కుమార్తెలు అనుగ్రహించండి, కృప చూపించండి, మీ చిత్తం నెరవేర్చమని ప్రభా. రోగులందరినీ ముట్టి స్వస్థపరచండి, వేస్తున్నాము ప్రతి ఒక్క రోగిని ముట్టి స్వస్థపరచమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందిన మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.